ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంలో మనం లాహిరి మహాశైలు తమ గురువైన బాబాజీ గారిని ఎప్పుడు ఎక్కడ కలిశారు అన్న విషయాల మీద మనకి పరమహంస యోగానంద గారు మరి సమాచారాన్ని అందిస్తున్నారు. అందుట్లో భాగంగా హిమాలయ పర్వతాలలో బాబాజీ గారు లాహిరి మహాశైల్‌ని కలుసుకోవడం అనేది జరిగింది అని నిన్న తెలుసుకున్నాం కదండీ! అక్కడే గత జన్మలో లాహిరి మహాశైలు తమరు అక్కడ దీక్ష చేసి బాబాజీ గారితో కలిసి ఒక గుహలో ఉన్నారు అన్న విషయాలు మనం తెలుసుకున్నాము. అక్కడికి వచ్చాక ఇదిగో నీవు కూర్చున్న నీ ఆసనం ఇదిగో, నీ గొంగడి ఇదిగో అని ఎంతో అన్నీ చక్కగా చూపిస్తూ ఉంటారండి. మనకి అతనికి లాహిరి గారికి బాబాజీ గారు. విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవభక్తితో నింపుకోవడం కోసం నువ్వు నిత్యం గూడా ఇక్కడే కూర్చున్నావు అని అతనితో చెప్తారు. బాబాజీ గారు తయారు చేసి ఇచ్చిన ఒక అమృతాన్ని తాగటానికి లాహిరి మహాశయులు తరచూ ఒక ఇత్తడి గిన్నెని వాడుతూ ఉండేవారండి. ఆ ఇత్తడి గిన్నెకి తళతళలాడే మెరుగు పెట్టించి ఉంచారంట. ఎందుకు అంటే ఎప్పుడో ఒకనాడు లాహిరి మహాశయులు అక్కడికి వచ్చి దానితో తాగుతారని ఇవన్నీ నీకు చేశాను. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అని బాబాజీ గారు లాహిరి గారిని అడుగుతారండి. అప్పుడు లాహిరి మహాశయులు గురుదేవా ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా ఇటువంటి అమర ప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా అసల? నా శాశ్వత నిధిని జీవితంలోనూ మరణంలోనూ కూడా నా వారైన ఆ గురుదేవుల్ని ఆనంద తన్మయుని తదేకంగా చూస్తూ అలా ఉండిపోతారండి ఆయన. లాహిరి గారు నీకు చాలా పరిశుద్ధి అవసరం కనుక ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటి ఒడ్డున పడుకో అని బాబాజీ గారు చెప్తారండి. ఆయన అలా చెప్పినందుకు పాత జ్ఞాపకాలన్నీ చటుక్కుని వచ్చి ఒక చిరునవ్వు నవ్వుకుంటారు. ఆయన చెప్పిన ప్రకారమే నూనె తాగేసి వెళ్ళి ఏటి ఒడ్డున పడుకుంటారండి. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ ఈయనలో హాయి అనిపించే వెచ్చదనం ఒకటి వ్యాపించటం మొదలవుతూ ఉంటుంది. ఈయన ఆశ్చర్యపోతారండి. ఏమిటో తెలియని ఆ నూనె పొద్దు పొడుపు వెచ్చదనంతో రంగరించి ఉన్నదా అని అనుకుంటూ ఉంటారనమాట. ఆ చీకట్లో తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తూ ఉన్నప్పటికీ గర్జిస్తూ చుట్టూ ఈయన కొరటాతోనే కొడుతున్నట్లు ఉంటాయండి. ఆ గగాస్ నదిలోంచి చల్లటి చిట్టిపొట్టి అలలు రాతిగొట్టు ఏటిగట్టునున్న కాడు చాపి వెల్లకిల్లా పడుకున్న ఈయన ఒంటి మీదకొచ్చి పడుతూ ఉంటాయి. దగ్గరలో పులిలో గాండ్రింపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయినా కూడా ఈయన గుండెలో ఎంత మాత్రం భయం అనేది లేదండి. ఈలో కొత్తగా పుట్టిన ఉజ్వల శక్తి ఏదైతే ఉందో అది అభేద్యమైన రక్షణ ఉందని హామీగా తెలియచేస్తుంది ఈయనకి, లాహిరి గారికి. చాలా గంటలు వేగంగా గడిచిపోతాయి. ఈయన వెళ్ళబారిన ఆ పూర్వజన్మ స్మృతులు ఏవైతే ఉన్నాయో ఆ గురుదేవులతో కలిగిన ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాయండి. తెచ్చుకుని అవన్నీ ఆ యొక్క గుర్తులతో ఈయన అల్లుకుపోయి అక్కడ పడుకొని ఉంటారు. ఏవో అడుగులు చప్పుడు దగ్గరవుతూ ఉండగా ఈయన వెంటనే ఈయన ఆలోచనలకు అంతరాయం కలిగింది. చీకట్లో ఒక మనిషి వచ్చి ఈయనకి చెయ్యి అందించి లేచి నిలబడ్డానికి సహాయపడతాడండి. తర్వాత కొన్ని పొడి బట్టలు కూడా ఇస్తాడనమాట. రా అన్న గురుదేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని అతను చెప్తాడండి. అడవి గుండా ఒక దారిలో వెళ్తూ ఉంటే ఒక మలుపు దగ్గరికి వచ్చేటప్పటికండి దూరాన ఒక నిశ్చల కాంతితో ఆ కాళరాత్రి అంతా కూడా ఒక్కసారిగా కాంతివంతం అయిపోతుంది. ఏంటి ఇప్పుడే సూర్యోదయం అయిందా ఏంటి అని అడుగుతారండి లాహిరి మహాశయులు. నిజంగా రాత్రి ఇంకా గడవలేదు కదా అని ఇంకొక అనుమానం వస్తుందంట. ఇది అర్ధరాత్రి సమయం అని చెప్తూ ఆ వచ్చిన ఆయన మృదువుగా నవ్వుతూ దూరాన కనిపించే ఆ వెలుగు అసదృశ్యులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం దగదగలు అవి అని చెప్తారండి. ఎందుకు అంటే సుదూరమైన గతంలోనండి ఒకసారి మహాభవనం యొక్క అందాలు చూసి ఆనందించాలన్న కోరికని మహావతార్ బాబాజీ గారికి లాహిరి మహాశయులు వెల్లడించారు. అందువల్ల వీళ్ళ గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు అని ఈ విధంగా నిన్ను ఈ చిట్ట చివరి కర్మబంధం నుండి విముక్తి చేస్తున్నారు అని చెప్తున్నాడండి. చూడండి, కర్మసూత్రం ప్రకారం మానవుడు ప్రతి కోరిక చివరికి తీరవలసిందే. ఆత్మకు సంబంధించిన కోరికలు ఈ విధంగా మానవుడిని పునర్జన్మ చక్రానికి కట్టేసే గొలుసులు అని చెప్తున్నారండి ఇక్కడ. ఈ రోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు కూడా ఈ రమణీయమైన ఈ మహాభవనమే అని అతను చెప్తున్నాడు.
నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెప్తున్నారు, అటు చూడు అని పలుకుతాడండి. వెంటనే ఈయన ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం కనబడుతుంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉంది. సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థిరమైన నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసుదృ అసదృశ్యమైన శోభతో విరాజిల్లుతూ ఉన్న అద్భుత దృశ్యం. చాలా ఎత్తైన ఆ కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉంటాయండి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ఆ ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు. ఈయన స్నేహితుడు వెనకాలే విశాలమైన ఆ స్వాగత కక్షలోంచి లాహిరి గారు ప్రవేశించి అక్కడ అగరు ధూపాలు, గులాబీల పరిమాణాలు గాలిలో అవి తేలిపోతూ ఉంటాయండి. ఆ పరిమళాలన్నీ కూడా మందమందంగా వెలుగుతున్న ఆ దీపాలు వన్నె వన్నెల కాంతుల్ని వెదజల్లుతూ ఉంటాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి ఆత్మశాంతితో మునిగి మృదు స్వరంతో గానం చేస్తూ ఉంటారన్నమాట. కొందరు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఆసీనులై ఉంటారు. కొందరు స్పందనశీలమైన ఆనందం అక్కడ వాతావరణం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. ఈయన ఆశ్చర్యపడుతూ ఉండగానండి, ఈయనకి దారి చూపించిన ఒకతను ఉన్నాడుగా, అతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ లాహిరి మహాశయుడితో ఇలా అంటాడు. నీ కళ్ళకు పండగగా ఈ భవనం కళా వైభవాన్ని చూసి నువ్వు ఆనందించు. ఎందుకంటే కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది అని చెప్తాడండి. ఎందుకంటే ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మం ఏమిటో దయచేసి వివరంగా చెప్పు అని లాహిరి మహాశయుడు అతనితో అంటాడండి. సంతోషంగా చెప్తాను అని ఆ సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరుస్తాయి. ఎందుకంటే ఈ భవన సృష్టి విషయంలో అసలు వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు అని చెప్తున్నాడు. మిగతాది రేపు తెలుసుకుందామండి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యొక్క అభిప్రాయాలని చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.